జరిగినట్టు ఆ రోజు కోర్టులో చూసారు మీరు, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడు ఎన్ని కేజీలు బియ్యం రవాణా అవుతుంది అక్రమంగా, ఎన్ని కూడా బయటపడింది. ద్వారంపూడి చంద్రశేఖర్ చేసిన ఇల్లీగల్ బిజినెస్ బయటపడింది. దాని రూట్ నుంచి వేర్లన్నీ పాక్కుంటే అక్కడ దాకా వెళ్ళింది. ఇందాక మీరు కూడా మెన్షన్ చేశారు ఎక్కడ దాకా వెళ్ళింది, బందర్ దాకా వచ్చింది. సో అందరూ ఒక్కడే కాదు, ఈ క్రైమ్ లో అందరూ భాగస్వాములు అని తెలుస్తుంది. ఒక్కొక్కళ్ళు ఏ రకంగా క్రైమ్ చేశారు, ఎక్కడెక్కడ అంటే పేదలకనే అలాట్ చేసిన బియ్యాన్ని వీళ్ళు మింగేసి దాన్ని బిజినెస్ చేసుకుంటా, దాన్ని మాయం చేస్తా, ఎలా అంటే ఏం చేశారని చెప్పి ఈ రోజు బయటకు వచ్చినాయి. సో నువ్వు బినామీ పేరుతో ఆ గోడౌన్ మీ ఆవిడ పేరు మీద రాసుకుంటే, వాళ్ళ వైఫ్ పేరు మీద ఆయన రాసుకున్నారు. 100% అక్కడ ఉండాల్సిన గవర్నమెంట్ సొమ్ము లేకపోతే దానికి ఎవరైతే అంటే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారో వాళ్ళ పేరు మీద కేసు బుక్ అయింది. కేసు బుక్ అయ్యి అవగానే ఇంకేముంది, టార్గెట్ చేస్తున్నారు, మమ్మల్ని అరెస్ట్ చేస్తారని చెప్పి ఫస్ట్ మరి వెళ్ళిపోయారు. వీళ్ళందరూ అండర్ గ్రౌండ్ వెళ్ళిపోయారు, ఎక్కడ కనిపించలే వాళ్ళ వైఫ్ను ఈయన. మరి ఈ రోజు నాకు తెలిసి వాళ్ళ వైఫ్ కోసం ముందస్తు బెయిల్ కోసం కూడా పోరాడుతున్నారు. మరి ఏమైందో నాకు ఇంకా అప్డేట్ తెలీదు. సో ఇప్పుడు కొత్తగా ఏమని ఎవరు ఏమి ఇచ్చారో హామీ తెలీదు. ఒక ప్లేట్ తిప్పేద్దాం, ఏదైనా ఒక అబద్ధాన్ని రుద్దుదాం అంటే ఈయనకి ఎప్పుడు ఒక స్టైల్ ఉంటుంది, వ్యంగ్యంగా మాట్లాడటం, అది ఏదైనా సరే సెటారికల్ గా తీసి పడేయడం. అప్పుడు కూడా చూసాం మనం అధికారంలో ఉన్నప్పుడు కూడా, ప్రత్యేకించి పేర్ని నాని గారి గురించి. సో అదే సెటైర్ తో నేను మళ్ళీ మాట్లాడతాను, నేనేదో పెద్ద పతితనని శుద్ధపోసనని చెప్పి నేను ప్రెస్ ముందు మీటు పెట్టి మరీ చెప్పుకుంటాను అని చెప్పి వచ్చారు. ఈ రోజు ఆయన చెప్పిన ప్రతిదీ నమ్మాల్సిన అవసరం లేదు. ఏదేదో మాట్లాడుతున్నారు. ఆ రోజు బాబు గారికి తెలిసింది, నేను డేట్ చెప్తా, టైం చెప్తా, పక్కన ఎమ్మెల్యేలో చెప్పండి. నిజంగా చెప్పితే దమ్ముంటే సాక్ష్యం తీసండి. అదే ఇప్పుడు మీ చెప్పిన మాటలు పిల్లికెళ్ళికి సాక్ష్యం లాగా మీరు చెప్పిన మాటలు ఎవరు నమ్ముతాడు? మీకు తగ్గట్టుగా నిజంగా క్రెడిబుల్ గా ఎవరైనా సాక్షి తీసుకోండి. ఓకే, ఆయన పాజిటివ్ గానే చెప్పారండి. చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళని అరెస్ట్ చేయాలంటే ఆడపిల్లల మీదకి ఎందుకయ్యా వెళ్తారు, ఆవిడేం చేసింది మీకు? ఆ తర్వాత ఏం చెప్పారు చెప్పండి. ఆ తర్వాత ఏమన్నా? అదే అంటున్నాను, అక్కడ వేరే వాళ్ళు ఈ విషయం నాకు చెప్పారు, ఆ పక్కన ఉన్న వాళ్ళు అన్నది ఆయన ఉద్దేశం, వేరే నెగిటివ్ అనలేదు అందులో. నాకు ఇలా జరిగిన సంఘటన చెప్పారు అని. అదే అవును, కరెక్ట్ అండి. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారో అనేది ఏమన్నారు, అవసరమైతే అతన్ని అరెస్ట్ చేయండి, తీసేయండి, లేకపోతే నెక్స్ట్ వాళ్ళ అబ్బాయిని వేసేయండి అని ఏదేదో అన్నారు. కాన్వర్సేషన్స్ ఊహాగానాలు అంటున్నా నేను. అది బాబు గారు ఏమన్నారు ఏమనలేదు. ఇప్పుడు ఒక లేడీ పేరు మీద గోడౌన్ ఉందండి, ఇప్పుడు ఆ గోడౌన్ లో సరుకు మిస్ అవుతుంది, ఎవరిని అరెస్ట్ చేయమంటారు? సహజంగా అసలు పబ్లిక్ అయినా కామన్ సెన్స్ ఉంటే అది లేడీయా జెంటా అని కాదు కదా, అక్కడ జరుగుతుంది దాని మీద అరెస్ట్ అవుతుంది, అక్కడ సిస్టమ్ మీద. అంతేగాని మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు, మా లేడీస్ ని ఎవరేమన్నారు, ఆ లేడీని ఎవరేమనలేదే.